చూద్దామండి. జ్యోత్స్న ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఆలయము, మఠము, మందిరము మూడింటికి వ్యత్యాసం ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మందిరము అంటే ధ్వజస్తంభం లేకుండా కేవలం ఒక దైవాన్ని ఆ లోపల ఉంచి ప్రతిష్ఠ చేసి ఊళ్ళో ఎవరో ప్రత్యేకంగా వేదము, శాస్త్రము, మంత్రము అవి ఇవి తెలియని వాళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్ళి దైవాన్ని స్పృశించి అభిషేకాన్ని చేసి పూజలు పురస్కారాలు చేస్తూ అవన్నీ చేసేటటువంటి అనియమమైన అంటే ఈ విధంగా జరగాలనే ప్రత్యేకమైన నియమం లేనటువంటి దైవ స్థలాన్ని మందిరము అంటారు. అక్కడికి ఎవరైనా ప్రవేశించవచ్చు, ఏదైనా పూజ చేయొచ్చు, ఏదైనా అభిషేకం చేయొచ్చు, అర్చన చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అలా కాకుండా మనం ఆలయానికి కానీ వచ్చినట్టయితే ప్రత్యేకమైనటువంటి కొలతలతో నిర్మింపబడుతుంది ఆలయం. ఇలా మనం కూర్చుంటే ఈ పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఉండేటటువంటివి మెట్లు, అక్కడి నుంచి ఈ కటి భాగం వరకు ఉండేటటువంటిది విశాలమైనటువంటి ముంగిరి భాగం ఆలయానికి. అక్కడి నుంచి ఈ పై భాగం ఏదైతే ఉందో అక్కడ దీన్ని మళ్ళీ రెండు చేస్తే ఈ ఉదర భాగం వరకు ఉండేటటువంటిది గర్భాలయానికి ముందు భాగం, ప్రత్యేకమైన గది. ఇది ఏ హృదయమో అది దైవ గర్భ ఆలయం. అంటే మూల విరాట్టుని స్వచ్ఛంగా స్పష్టంగా మంత్రపూర్వకంగా నియమపూర్వకంగా ఫలాని రోజున ఫలాని ముహూర్తంలో ఖచ్చితంగా ప్రతిష్ఠ చేయాలని నిర్ణయం పడి ఎందరో వేద విద్వాంసులైనటువంటి వాళ్ళని తెచ్చి ప్రతిష్ఠ చేసేటటువంటి గర్భాలయం ఇది. గర్భాలయానికి చుట్టూరా ఎక్కడా కూడా కిటికీలు కానీ ద్వారబంధాలు కానీ ఉండవు. మన కోసం మనకి కనిపించడం కోసం మాత్రం ఎదురు అలా 2 తలుపులను ఏర్పాటు చేస్తారు. ఎందుకని ఈ శరీరానికి కూడా ఎక్కడా తెరుచుకునేటటువంటి చోటు లేదు. అంచేత ఇది ఇక్కడి నుంచి పైకి వెళితే ఎలా శిరస్సు అయితే ఉందో అలా పైన గోపురంలో ఏర్పాటవుతుంది. అది అంచేత దేహో దేవాలయ ప్రోక్త. ఈ శరీరమే నిజమైనటువంటి దేవాలయం. ఈ శరీరం అంతా ఇలా ఎలా నిలబడగలిగి ఉంటుంది? వెను ఎముక, వెన్ను ఎముక అనేది ఒకటి ఉంది కాబట్టి వెన్నెముక, వెను ఎముక, వెనుకగా ఉన్న ఎముక. ఆ ఎముకకి అన్ని శరీరంలో ఉండే అన్ని భాగాలకి సంబంధం ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంచేతనే దురదృష్టవశాత్తు ఏదైనా గాయం పడినా లేదా దాడికి గురైనా లేదా ప్రమాదానికి గురైనా వెన్నెముకలోని ఏ భాగానికి దెబ్బతిందో ఆ భాగంతో అనుసంధానింపబడ్డటువంటి శరీర అవయవానికి నష్టం కలుగుతుంది. ఒకళ్ళకి కళ్ళు పోతాయి, ఒక్కొక్కళ్ళకి ఇతరమైనటువంటి భాగాలు పనిచేయకుండా చేయి కాలు పూర్తిగా ఆగిపోవడం జరుగుతాయి చలనం లేకుండా. ఆ వెన్నెముక ఏ అవయవానికి అనుసంధానింపబడ్డ ప్రదేశంలో ఈ గాయమో దాడో ప్రమాదమో జరిగిందో అలా జరుగుతుంది. ఆ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక ధ్వజస్తంభం. అంతే ధ్వజస్తంభం అంతా పెట్టాక పైన ఇలా 3 ప్రత్యేకమైనటువంటి చట్టాలాంటివి ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం అంటే ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయి అమావాస్య వెళ్ళిపోయిన మరు రోజు నుంచి కార్తీకంలో ఆకాశ దీపము అని పైకి కడతారు. ఇది శరీరానికి సంబంధించిన ప్రధాన భాగం. దీపం ఇక్కడ వెలగాలి. అది జ్ఞానదీపం కాబట్టి శరీరంలో ఉండే అన్ని అవయవాలు ఏ విధంగా ప్రవర్తించాలో తెలియచేసే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశం. అంచేత ఆలయానికి ఇన్ని నియమాలు ఉంటాయి. గర్భాలయంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకూడదు. రుద్రాభిషేకాన్ని చేయాలంటే నా రుద్రో రుద్రమచ్చేత్ మహాన్యాసంలో ఏదైతే ఉందో అలా ఆ శంకరుణ్ణి శరీరం నిండుగా రుద్రుణ్ణి పూర్తిగా ఆవాహన చేసుకుని అతడు కూడా రుద్రుడై లోన ఉన్నటువంటి రుద్రుడికి అభిషేకాన్ని నిర్వహించాలి. అంచేత ఇన్ని నియమాలు ఉంటాయి. చక్కగా చదువుకుని స్పష్టంగా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు తప్పకుండా ఉండేటటువంటి వ్యక్తిని పురోహితుడిగా నియమించి ఆయన చేత అర్చన మొదలైనవన్నీ చేయించాలి. అది ఆలయానికి ఉండేటటువంటి నియమం. ఇందాక మందిరానికి ఈ నియమాలు ఉండవు. వెన్నెముకగా ఉండేటటువంటి ధ్వజస్తంభము ఉండదు. ఇక మఠం అంటే
ప్రత్యేకమైనటువంటి ఒక సన్యాసి, సర్వ సంఘ పరిత్యాగి. సర్వ అంటే అందరితోనూ సంఘ సంబంధాన్ని పరిత్యాగ పూర్తిగా విడిచేసినవాడు. తన కుటుంబంలో ఉండేటటువంటి ఏ సభ్యులు ఉండేవారో భార్య, కుటుంబ సభ్యులు, వాళ్ళతో, మిత్రులతో, ఆప్తులతో, శ్రేయోభిలాషులతో, సర్వ అంటే వ్యక్తులతో, సర్వ అంటే ఆస్తులు మొదలైన వాటితో, ఆయనకి ఏవైనా ఆస్తులు కావాలంటే వాటితో కూడా ఉండే సంఘం సంబంధాన్ని పరిత్యాగ, పరితః త్యాగ, పూర్తిగా విడిచేసి తనకి తాను మాత్రమే, తనకి పరమేశ్వరుడు మాత్రమే అన్నట్టుగా ఉండేటటువంటి ఏ మహానుభావుడు ఉంటాడో ఆయన యొక్క అధీనంలో నడిచేటటువంటి ఆలయ సమూహం ఏదైతే ఉంటుందో అది మఠము అవుతుంది. ఆ మఠంలో ఉండేటటువంటి స్వామివారు సుఖంగా భోజనం చేసి కూర్చోవడం కాదు, ఈ దైవ విశేషాల్ని మొత్తం అందరికీ అలా అధీతి బోధ ఆచరణ ప్రచారణై. అధీతి అంటే ఆయన చదువుకుండాలి, బోధ అంటే చెప్తూ ఉండాలి మఠంలో ఉండేటటువంటి వాళ్ళకి, మఠ సమీపంగా ఉండేవారికి. ఆచరణ అంటే చెప్పిన దాన్ని తాను ఆచరిస్తేవాడుగా ఉండాలి. ప్రచారణం, శిష్య సంచారం అనే పేరిట వెళ్ళి ఈ మంచి మాటలనే 10 మందికి చెప్తూ లోకంలో ధర్మాన్ని వ్యాప్తి చేసేవారెవరో ఆయన ఆ సన్యాసి అవుతారు. ఆ సన్యాసి అధీనంలో ఉండేటటువంటిది మఠం. ఆ మఠానికి అనేకమైనటువంటి శాఖలు ఉండొచ్చు. కాబట్టి ఆలయం, మందిరం, మఠం 3 ఒకటి కాదు, 3కి ఈ విధమైన ప్రత్యేకమైనటువంటి